మొన్న బీహార్లో జరిగిన దాని గురించి దేశంలో బుద్ధిజీవులంతా మాట్లాడారు. బీహార్ తిరగబడింది. బీహార్లో రాహుల్ గాంధీ చేసిన ర్యాలీకి ప్రజలు స్పందించిన తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గడిచిన 3 దశాబ్దాల్లో ఎప్పుడు చూడనంత మంది క్రౌడ్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడి సభల్లో బీహార్లో చూసాం. కారణం సర్ పైన అక్కడ ప్రజల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత, ఎలక్షన్ కమిషన్ పైన ఉన్న అనుమానాలు. ఇప్పుడు 12 రాష్ట్రాల్లో మీరు చేస్తున్న నేపథ్యంలో కేవలం దొంగ ఓట్ల ఏరివేతకి, చనిపోయిన వాళ్ళ ఓట్ల తొలగింపుకి, సమగ్ర ఓటర్ల జాబితా తయారీకి మీరు కృషి చేస్తే, ప్రయత్నం చేస్తే ఎవరికి అభ్యంతరాలు ఉండవు. కానీ కొంతమంది ఓట్లను తొలగించి, కొంతమంది మీరు భారత పౌరులను నిరూపించుకుంటేనే ఓట్లు ఇస్తామంటూ రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి, బ్రతికున్న వాళ్ళ ఓట్లను కూడా చనిపోయారనే కారణంతో తొలగించి బీహార్లో చేసిన పెచ్చవేషాలు మిగతా రాష్ట్రాల్లో కూడా వేస్తామంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పైన దేశంలో తిరుగుబాటు వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి, బుద్ధిజీవుల నుంచి, సుప్రీంకోర్టు నుంచి కూడా అక్షంతలు వేయించుకునే పరిస్థితి రాకుండా కేవలం దొంగ ఓట్ల ఏరివేతకే పరిమితమైతే ఇబ్బంది లేదు. ఉన్న ఓట్ల తీసివేతపై దృష్టి పెడితే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఎగ్జిస్టెన్సీ బంగాళాఖాతంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.